శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు రుద్రాక్ష జపమాల గురించి తెలుసుకుందాం. నారద, జపమాలిక లక్షణం చెప్తాను, గ్రహించు. ప్రతి రుద్రాక్షలోనూ ముఖభాగం బ్రహ్మదేవుడు, బిందు భాగం రుద్రుడు, పుచ్చభాగం శ్రీ మహావిష్ణువు. పంచముఖి రుద్రాక్షలు పాతికతో జపమాల చేసుకోవడం మంచిది. అంటే పంచముఖి రుద్రాక్షలు పాతిక మాలగా కట్టి చేసుకోవాలి. అవి కంటకాలతో గరుకుగా ఉండాలి. ఎరుపు, తెలుపు లేదా మిశ్రవర్ణంలో ఉండాలి. రంధ్రాలు చెయ్యాలి. ముఖభాగంతో పుచ్చభాగం కలిసేటట్టుగా రుద్రాక్షలు గుచ్చాలి. ఆవు తాకం చుట్టినట్టు ఉండాలి. మేరువు అన్నింటికీ పైన గుచ్చాలి. ఇలాంటి అక్షమాలను నాగపాస అంటారు. ఇది మంత్రసిద్ధిప్రదాయాన్ని. దీన్ని ముందుగా సుగంధ జలాలతో శుభ్రంగా కడగాలి. అటుపైన పంచగవ్యాలు జల్లాలి. మళ్ళీ పవిత్రోదక స్నానం చేయించాలి. అప్పుడు మంత్రాలను న్యాసం చెయ్యాలి. శివాస్త్ర మంత్రం జపిస్తూ ప్రతి రుద్రాక్షను స్పృశించాలి. కవచంతో అవకుంఠన చెయ్యాలి. మూలమంత్రాన్ని న్యసించి మళ్ళీ శుద్ధోదక స్నానాలు చేయించాలి. సజ్జోజాత సంప్రోక్షణతో 108 పర్యాయాలు మూలమంత్రాన్ని పఠించి రుద్రాక్షమాలను పరిశుభ్ర పీఠం మీద ఉంచాలి. అప్పుడు పార్వతీ పరమేశ్వరులను ఆవాహన చెయ్యాలి. అప్పటికి అది ప్రతిష్ఠమాల అవుతుంది, సర్వవాంఛాప్రదం అవుతుంది. ఈ జపమాలతో ఏ దేవతా మంత్రాన్నైనా జపించుకోవచ్చు. శిరస్సును కానీ, మెడను కానీ, కర్ణాభరణాన్ని కానీ ధరించవచ్చు. జపంలో ఏదైనా ఎప్పుడూ రుద్రాక్షమాలనే చెయ్యాలి. జపం కాగానే కన్నులు కద్దుకుని యథావిధంగా ధరించాలి. స్నాన, దాన, జప, హోమ, వైశ్వదేవ, సురార్చన, ప్రాయశ్చిత్త, శ్రాద్ధ, దీక్షాకాలంలో రుద్రాక్షధారణ విశేష ఫలితాలను ఇస్తుంది. ఇది లేకుండా వైదిక కర్మలు చేసిన విప్రుడు నరకానికి పోతాడు. మరొకరు ధరించిన రుద్రాక్షమాలను తానెప్పుడూ ధరించకూడదు. అశౌచ సమయాల్లో ధరించకూడదు. రుద్రాక్ష తరువు నుంచి వచ్చిన గాలి సోకితే చాలు, గడ్డి పరకలు సైతం పుణ్యలోకానికి చేరుకుంటాయి. మానవులకు ఇది సర్వ పాప విమోచన మండంలో సందేహం లేదు. రుద్రాక్షను ధరిస్తే పశువులు కూడా రుద్రత్వాన్ని పొందుతాయి. ఇక మానవుల మాట చెప్పాలా అంటోంది జాబాల శృతి. అంచేత కనీసం ఒక్క రుద్రాక్ష అయినా ధరించడం అవసరం. దీన్ని ధరించి శివనామాలను జపించే వారికి నిజమైన భాగవతోత్తములు, శ్రేయస్కాములు తప్పక జపిస్తారు, తరిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి అంశావతారాలుగా సకల దేవతలు రుద్రాక్షదారులే. ఋషులు, మునులు, యోగులు సరి మహాతపస్సులు ఎన్నో జన్మలకు కానీ లభించని ముక్తి రుద్రాక్షదారులకు చటుక్కుని లభిస్తుంది. రుద్రాక్షలు ధరిస్తే శ్రద్ధ పెరుగుతుంది, మోక్షము నందించపడమవుతుంది. శివుడి అనుగ్రహం ఉంటేనే రుద్రాక్షధారణం మీద కోరిక కలుగుతుంది. ధరించాడు అంటే శివానుగ్రహానికి పాత్రుడయ్యాడన్నమాట. అంచేత దీనికి మహత్యాన్ని జాబేలాయిలు, మునులు నిరంతరము పఠిస్తూ ఉంటారు. రుద్రాక్షలను కంటితో చూస్తే చాలు పుణ్యం వస్తుంది. స్పృశిస్తే 1,000,000 రెట్లు, ధరిస్తే 100 కోట్ల రెట్లు పుణ్యం దక్కుతుంది. రుద్రాక్షమాలతో జపం చేస్తే 1,00,00,000,000 శతాలు, 1,00,00,000,000 సహస్రాలు పుణ్యం లభిస్తుందనడంలో సందేహమే లేదు. చేతులకు, గుండెలకు, మెడకు, చెవులకు, శిరస్సుకు రుద్రాక్షలను ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడవుతాడనడం నిశ్చయమే. రుద్రుళ్ళ అవధ్యుడై శివుడుల సురాసురులకు సైతం వందనీయుడవుతాడు. రుద్రాక్షధారకి నమస్కరిస్తే శివుడికి నమస్కరించినట్టే. సర్వ పాప విముక్తి ఉభయులకు దక్కే ఫలం. రుద్రాక్షను ధరించి మరణిస్తే కుక్క సైతం ముక్తి పొందుతుందంటే ఇక మన అరుల మాట చెప్పాలా? జపధ్యాన విహీనుడైనా సరే రుద్రాక్షలను ధరిస్తే చాలు సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతాడు, సద్గతులకు అర్హుడవుతాడని చేత విశ్వప్రయత్నం చేసైనా సరే కనీసం ఒకే ఒక్క రుద్రాక్షనైనా సంపాదించి ధరించాలి. 21 సంపాదించి ధరిస్తే చాలు, శివలోకం ఖాయం. రుద్రాక్ష మహిమలు గార్ధబ కాద. నారద, శివుడు కుమారస్వామికి చెప్పిన రుద్రాక్ష మహిమలు ఇంకా ఏమిటి అంటూ నారాయణ మహర్షి ఇలా కొనసాగించాడు. దేవతలు సైతం రుద్రాక్ష మహిమలో
16వ కళయికైనా సాటిరారు. పురుషుల్లో విష్ణుమూర్తి, గ్రహాల్లో సూర్యుడు, నదుల్లో గంగ, మునుల్లో కశ్యపుడు, గుర్రాల్లో ఉచ్చైశ్వరము, దేవుళ్లలో ఈశ్వరుడు, దేవీమూర్తుల్లో గౌరీ ఎలాంటి వారో సమస్త వస్తువుల్లోనూ రుద్రాక్ష అటువంటిది. రుద్రాక్షధారను మించిన తపస్సు లేదు, స్తోత్రం లేదు, వ్రతం లేదు. అక్షయదానాల్లో రుద్రాక్షదానం బహువిధాలుగా విశిష్టం. శాంతచిత్తుడై శివభక్తుడికి రుద్రాక్షను దానం చేస్తే లభించే పుణ్యం ఎంతటిదో ఈశ్వరుడు కూడా చెప్పలేకపోయాడు. రుద్రాక్షధారికి అన్నదానం చేసిన వారు అటు ఇటు 7 స్తరాలు తరించి శివలోకం చేరుకుంటారు. నొసట విభూది, తనువును రుద్రాక్ష, శివాలయంలో పూజ, వీటికి నోచుకోని విప్రుడు స్వపచుడితో సమానం. మద్యపాన, మాంసభక్షణ, వేశ్య సంగమాది మహాపాతకాలు రుద్రాక్ష శిరోధారణతో పటాపంచలవుతాయి. యజ్ఞయాగాలు చెయ్యకపోయినా, వేదాలు చదవకపోయినా, ఏ దానాలు చెయ్యకపోయినా అన్నీ చేసిన ఫలం లభిస్తుంది రుద్రాక్షను ధరించడం వల్ల. పురాణ పఠన, తీర్థసేవన, శాస్త్రాభ్యాసన పుణ్యఫలాలు దీనికి సాటిరావు. రుద్రాక్షను ధరించి ప్రయాణ మధ్యంలో దిక్కులేని చావు తెచ్చినా అతడు శివత్వం పొందుతాడు. అతడి వంశంలో 21 తరాలు ధరిస్తాయి, రుద్రలోకంలో నివసిస్తాయి. ఏ కులంలో పుట్టినా, ఎలాంటి దురభ్యాసాలకు లోనైనా, నిర్గుండైన సగుండైన రుద్రాక్షధారి రుద్రుడితో సమానుడే. శిరస్సును ధరిస్తే 1,000,000 రెట్లు, చెవులకు ధరిస్తే 10 కోట్లు, మెడలో ధరిస్తే 100 కోట్లు, మూర్ధమును ధరిస్తే 1,000 కోట్లు, జంజానికి ధరిస్తే 1,000 కోట్లు, భుజాలకో మణికట్టుకో ధరిస్తే 1,00,000 కోట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది. రుద్రాక్షను మించిన మోక్ష సాధనం మరొకటి లేదంటే అతిశయోక్తి లేదు. రుద్రాక్షను ధరిస్తే చాలు, భక్తి ఉన్నా లేకపోయినా, వైదిక కర్మలు చేసినా చెయ్యకపోయినా ముక్తి లభించడం తథ్యం. రుద్రాక్షను ధరించాలి అనే కోరిక గాఢంగా ఉంటే చాలు. ఒకవేళ ధరించలేకపోయినా శివలింగంలాగా వందనీయుడే. అవిద్యుడా సవిద్యుడా అనే విచారణతో పనిలేదు. రుద్రాక్షధారి రుద్రత్వం పొంది తీరుతాడు, రుద్రలోకం చేరి తీరుతాడు. వెనకటికి ఒక గాడిద ఇలాగే రుద్రత్వం పొందింది. నారద, షణ్ముఖుడు వెంటనే ఆ గాడిద కథ చెప్పన్నాడు. శివుడు చెప్పాడు. అదేమిటంటే, వింజారణ్యంలో ఒక గాడిద ఉండేది. ఒకనాడు ఒక పధికుడు దాని మీద అతి మొయ్యలేనటువంటి రుద్రాక్ష బస్తాలు కట్టి వేశాడు. ఓపిక తెచ్చుకుని చాలా దూరం మోసింది. ఇంక మొయ్యలేక నేలకు ఒరిగిపోయి ప్రాణాలు విడిచింది. శివుడు అనుగ్రహానికి పాత్రమై శివలోకం చేరుకుంది. మోసిన రుద్రాక్షలు ఎన్నో, ఒక్కొక్క దాని ఎన్ని ముఖాలున్నాయో అన్ని వేల సంవత్సరాలు శివలోకంలో నివసించింది. బ్రహ్మనందన, ఈ రుద్రాక్ష మహిమను ఎవరికి పడితే వారికి చెప్పకూడదు. అశిష్యులకు, అభక్తులకు, మూర్ఖులకు అస్సలు చెప్పకూడదు. అయితే రుద్రాక్షను ధరించాలి అనుకునేవాడికి ఎవరికైనా చెప్పచ్చు. రుద్రాక్ష మహిమలు వర్ణించి చెప్పడం, రుద్రాక్షలను ధరింపజేయడం ఇదొక వ్రతంగా ఆచరించిన వారు సమకూర్చుకునే పుణ్యరాశికి కొలత లేదు. 1000 రుద్రాక్షలను ధరిస్తే అతడికి దేవతలు కూడా నమస్కరిస్తారు. 1000 సాధ్యం కాకపోతే భుజానికి 16, శిఖకు 1, చేతికి 12, మెడలో 32, శిరస్సున 24, చెవికి 1, మరో 12 వక్షస్థలాన ఇలా 108 ధరింపజేసిన అతడు రుద్రుడులా దేవమానవ పూజ్యుడు అవుతాడు. ముత్యాలతో, పగడాలతో, స్ఫటికాలతో, వైడూర్యాలతో కలిపి రుద్రాక్షలకు వెండి తీగ గాని, బంగారు తీగ గాని చుట్టి ధరిస్తే అతడు సాక్షాత్కరించిన శివుడే. రుద్రాక్షలకు వెండి లేదా బంగారు తొడుగును చేయించి ధరించినా పుణ్యప్రదమే అవుతుంది. ఏ కోరిక లేకపోయినా, ఏ భక్తి లేకపోయినా యథాలాపంగా ధరించినా అతడికి ఏ పాపాలు సోకవు. సూర్యుడికి చీకట్లు సోకుతాయా? రుద్రాక్షమాలలో మంత్రజపం చేస్తే 1,000,000 రెట్లు అధికంగా ఫలితం వస్తుంది. శరీరం మీద ఒక్క రుద్రాక్ష అయినా లేని నరుడు జన్మ వ్యర్థం అంటే వ్యర్థమే. రుద్రాక్షను శిరస్సును పెట్టుకుని స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం దక్కి తీరుతుంది. ఏకముఖ, పంచముఖ, ఏకాదశముఖ, చతుర్దశముఖ రుద్రాక్షలు లోకపూజితాలు. రుద్రాక్షను నిత్యము భక్తితో పూజిస్తే శంకరుని పూజించినట్లే. రుద్రుడికి, రుద్రాక్షకి, రుద్రాక్షధారికి భేదం లేదు. దరిద్రుణ్ణి ధనవంతుడు చేసే ఒకే ఒక్క రుద్రాక్ష ఉంది. దీనికి నిదర్శనంగా ఒక పురాణ కథ చెప్తాను విను.
కోసల దేశంలో గిరినాథుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాంగ పారంగతుడు, మహాధర్మంతుడు, ధర్మాత్ముడు, యజ్ఞయాగాలన్నీ చేసినవాడు. అతనికి గుణనిధి అనే ఓ పుత్రుడు ఉన్నాడు. మన్మధుడిలా బహుసుందరుడు. సుధిషణుడు అనే గురువు దగ్గర చదువుకుంటున్నాడు. కోడి వయసు కూతలు పెట్టింది. గురుపత్ని ముక్తావళికి వల విసిరాడు. రూపయవ్వనాలకు సమ్మోహితురాలయ్యింది. కొంతకాలం కథ రహస్యంగా సాగింది. ఎప్పటికైనా గురువుగారికి తెలియక మాంది శపిస్తానని భయపడ్డాడు గొన్నెది. అంటే గొన్నెది తాను నేర్చుకున్నటువంటి గురువుగారి భార్యనే మోహించాడనమాట. దాంతో గురువుకి విషం పెట్టి అడ్డు తొలగించుకున్నాడు. ఎప్పుడైతే గురువుగారు ఏమైనా పట్టుకుంటారేమో అని గురువునే చంపేశాడు. ఇక స్వేచ్ఛగా నిర్భయంగా ముక్తావళితో కాపురం సాగించాడు. ఆ నోట ఈ నోట వ్యాపించి గిరినాథుడికి తెలిసింది. ఎంతగానో నొచ్చుకున్నాడు. గుణనిధిని పిలిపించి తల్లిదండ్రులిద్దరూ గట్టిగా మందలించారు. దాంతో ఆ దుష్టుడు అలిగి వారికి విషం పెట్టాడు. తండ్రి కూడబెట్టిన ధన సంపాదనతో ముక్తావళిని భోగభాగ్యాల్లో ముంచి తేల్చాడు. సురాపాన మాంసభక్షణాలకు అలవాటు పడ్డాడు. కాలం గడిచింది. సంపదలు తరిగిపోయి, ఆస్తులు కరిగిపోయి, ధనం కోసం దొంగతనాలకు దిగాడు. గ్రామస్తులంతా మేల్కొన్నారు. సంఘ బహిష్కరణ విధించారు. ఇంకా చేసేది లేక ముక్తావళి గుణనిధులు అడవులకు పారిపోయారు. దారిదోపిడీలు చేశారు. అడవి గుండా వెళ్లే ప్రతి మనిషిని చంపి సొమ్ములు దోచుకున్నారు. ముక్తావళితో మురిపాలు తీర్చుకున్నాడు. చాలా కాలం సాగింది. ఒకనాడు హఠాత్తుగా గొన్నెది మరణించాడు. యమదూతలు వేల సంఖ్యలో వచ్చి పడ్డారు. శివలోకం నుంచి శివగణాలు వచ్చాయి. రెండు వర్గాలకు వాదం జరిగింది. ఇతడు చేసిన పుణ్యకార్యం ఒక్కటైనా ఉందా అని యమదూతలు ప్రశ్నించారు. ఇతను తీసుకెళ్ళడానికి శివదూతలు కదా, మీరే రావడం ఏమిటని పరిహసించారు. దానికి శివదూతలు చెప్పిన సమాధానం ఏంటంటే, యమదూతలారా, ఈ గొన్నెది మరణించిన చోట నేలలో 10 మూరల లోతున ఒక రుద్రాక్ష ఉంది. దాని ప్రభావం వల్ల ఇతడి పాపాలన్నీ అంతరించాయి. శివసన్నిధికి యోగ్యుడయ్యాడు. అందుకని తీసుకువెళ్ళడానికి వచ్చాను అన్నారు. యమదూతలు కెమ్మనకుండా తిరుగుముఖం పెట్టారు. గుణనిధి దివ్య విమానం అధిరోహించాడు. దివ్యరూపధరుడు అయ్యాడు. శివదూతలతో కలిసి శంకరుడి సన్నిధి చేరుకున్నాడు. రుద్రాక్ష మహిమ ఇంతటిది, వర్ణనాతీతం అని శివుడు షణ్ముఖుడికి వివరించాడు. షణ్ముఖుడు కృతార్థుడు అయ్యాడని సంబరపడ్డాడు. నారద, సదాచార ప్రసంగంలో రుద్రాక్ష గురించి నేనింత గొప్పగా చెప్పడానికి ఇదే కారణం. అది సర్వ పాపక్షయకరం, సర్వ పుణ్యఫలప్రదం. ఇక రుద్రాక్షలు అధిదేవతలు. నారద, ఈ రుద్రాక్షల్లో కూడా చాలా భేదాలు ఉన్నాయి. ఉసిరిక ధాత్రి ఫలమంత ఉసిరిక ఉండేది ఉత్తమోత్తమాలు. వీటిని భద్రాక్షలు అంటారు. రేగుపండు అంత ఉండేవి మధ్యమాలు. శనగ్గింజల్లా ఉండేవి అధమాలు. రుద్రాక్షల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులు ఉన్నాయి. శ్వేతవర్ణంలో ఉండేవి బ్రాహ్మణ జాతివి. రక్తవర్ణంలో ఉండేవి క్షత్రియ జాతివి. పీతవర్ణంలో ఉండేవి వైశ్య జాతివి. నల్లగా అంటే కృష్ణవర్ణంలో ఉండేవి శూద్ర జాతివి. ఏ జాతి వాటిని ఆ జాతి వారే ధరించాలి. ఆకారంలో సమానంగా ఉండి కంటకాలతో దృఢంగా నిగనిగలాడుతూ ఉండేవి శుభప్రదాలు. పురుగులు కొరికినవి, పగిలినవి, ముళ్ళున్నవి, అవి కుదువలు కట్టినవి, బాగా తెరుచుకున్నవి పనికిరావు. స్వయంగా రంధ్రసహితమైన రుద్రాక్ష ఉత్తమం. మానవులు రంధ్రం చేసింది మధ్యమం. నికషం మీద రాస్తే బంగారు గీటు పడేది ఉత్తమోత్తమం. దీన్ని శివపూజా దురంధరులు ధరించాలి. రుద్రాక్షలను 2 పేటలు కానీ 3 పేటలు కానీ ధరించవచ్చు. కుండలాల్లో, కిరీటాల్లో, కర్ణాభరణాల్లో, హారాల్లో, కేయూరాల్లో, కటకాల్లో ఇలా ఏ ఆభరణాల్లో అయినా పొదిగి ఉండవచ్చు. నిద్రపోతున్నా, తింటున్నా, తాగుతున్నా రుద్రాక్షమాలను తీసివేయవలసిన అవసరం లేదు. శుచిగా ఉండి అన్ని వేళలా ధరించవచ్చు. 300 అయితే అధమమని, 500 అయితే మధ్యమని, 1000 రుద్రాక్షలు ధరిస్తే ఉత్తమమని కొందరు చెప్పారు.
ఎన్ని ఎక్కువ ధరించగలిగితే అంత మంచిది. కనీసం ఒక్కటైనా ధరించడం అవసరం. శిరస్సును ధరించేటప్పుడు ఈశాన మంత్రం, చెవులకు తత్పురుష మంత్రం, నొసట గుండెల మీద ధరించేటప్పుడు అఘోర మంత్రం, చేతులకు అఘోర బీజ మంత్రం పఠించాలి. ఉదరాన్ని ధరించేటప్పుడు వామదేవ మంత్రం జపించాలి. మూల మంత్రాలతో సంప్రోక్షించిన రుద్రాక్షలనే ధరించాలి. ఏకముఖి రుద్రాక్షలు పరతత్వ ప్రకాశకాలు. ద్విముఖుని అర్ధనారీశ్వం అంటారు. త్రిముఖుడు అగ్నిదేవుడు, సర్వ పాప విదాహకం. ఇదే అగ్నిత్రయ స్వరూపం. చతుర్ముఖ రుద్రాక్షం అంటే బ్రహ్మదేవుడే. దీన్ని ధరించిన వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలు జ్ఞాన సంపత్తి కలుగుతాయి. ఇక పంచముఖి రుద్రాక్ష సాక్షాత్తు పంచబ్రహ్మాత్మకం. దీన్ని ధరిస్తే శివప్రీతికరం. షడ్భక్త రుద్రాక్షలో కార్తికేయుడు ఉంటాడు, వినాయకుడు కూడా ఉంటాడని మరికొందరు అంటారు. సప్తముఖి రుద్రాక్షకు సప్తమాతృకులు అధిదేవతలు. ఇది సప్తాశ్వ సప్తముని రూపకం. ఆరోగ్యం, ఐశ్వర్యవర్ధకం, జ్ఞానప్రదం. అష్టముఖి రుద్రాక్షలకు అష్టమాతృకలు అధిదేవత. దీన్ని ధరించిన వారికి అష్టవసులు గంగాదేవి ఆశీర్వదిస్తారు. ఇక నవముఖి రుద్రాక్ష అంటే యమధర్మరాజు. దీన్ని ధరిస్తే అసలు యమభయం ఉండదు. దశముఖ రుద్రాక్షకు దశ దిశలు అధిదేవతలు. దశ దిశ ప్రీతికరం. ఏకాదశి ముఖ రుద్రాక్షకు ఏకాదశ రుద్రులు అధిదేవతలు. దీన్నే ఇంద్రదేవతమని కూడా అంటారు. అత్యంత సౌఖ్యప్రదం. ద్వాదశ ముఖ రుద్రాక్ష సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం. దీనికి ద్వాదశాదిత్యులు అధిదేవతలు. సర్వరోగ నివారిణి, ఆరోగ్యప్రదాయిని. త్రయోదశముఖి రుద్రాక్షకు మన్మధుడు అధిదేవత. ఇక దీన్ని ధరిస్తే కోరికలే ఉండవు. కామదేవుడు సర్వత్నా అనుగ్రహిస్తాడు. చతుర్దశి ముఖ రుద్రాక్ష సాక్షాత్తు రుద్రనేత్రం నుంచి ఆవిర్భవిస్తుంది. దీన్ని ధరిస్తే వ్యాధులు దరిచేయవు. నారద, రుద్రాక్షలు ధరించిన వారు మధ్య మాంస, లసున, నీరుల్లి, సిగ్ను అంటే మునగ, శ్లేషాత్మక విద్వాహక భక్షణం చెయ్యకూడదు. ఇది ధరించిన వాళ్ళు గ్రహణకాలంలో విష్ణుభక్తున అంటే రేయింబగళ్ళు సమానంగా ఉండే రోజున, సంక్రమణ సమయంలో, ఆయన కాలంలో, అమావాస్య, పౌర్ణిమల్లో, ఇంకా ఇలాంటి పుణ్యదినాల్లో, పర్వాల్లో రుద్రాక్షలను ధరిస్తే విశేష ఫలితం ఉంటుంది. వెంటనే పాప విమోచనం కలుగుతుంది. భూతశుద్ధి. నారద, సదాచారంలో భాగంగా ఇప్పుడు భూతశుద్ధి గురించి చెప్తున్నాను. ఇంతవరకు రుద్రాక్ష అయింది. ఇప్పుడు సదాచార భాగంలో భూతశుద్ధి ఎలా చేస్తారో అన్నది చెప్తున్నారు అన్నమాట. శ్రద్ధగా ఆలకించు. మూలాధార చక్రం నుంచి మేలుకుని సుషుమ్నా మార్గం ద్వారా బ్రహ్మరంధ్రానికి చేరుకునే కుండలిని పరదేవతను ఒక్కసారి స్మరించు. సాధకుడు హంస మంత్రంతో జీవుణ్ణి బ్రహ్మలో అనుసంధిస్తాడు. శరీరంలో పాదాది జాను పర్యంతం భూమండలం. అది చతుష్కోణం, సవజ్రకం, లం బీజాక్షం, స్వర్ణవర్ణం. జాన్వాది నాభి పర్యంతం జలమండలం. అది చంద్రార్ధనిభం, పద్మద్వయాంకితం. వంబీజం శ్వేతవర్ణం. నాభి బదులు హృదయాపర్వంతం అగ్నిమండలం. అది త్రికోణ స్వస్థకాన్వితం. రంబీజయుక్తం రక్తవర్ణం. హృదయం నుంచి భ్రూమధ్య పర్యంతం వాయుమండలం. అది వృత్తాకారం, షడ్బిందులాంఛితం. యంబీజయుతం ధూమ్రవర్ణం. భ్రూమధ్యం నుంచి బ్రహ్మరంధ్ర పర్యంతం ఆకాశమండలం. అది వృత్తాకారం, స్వచ్ఛం, మనోహరం. ఇక హంబీజం ఇలా ఒక్కొక్క మండలాన్ని ప్రత్యేకంగా భావించి హంబీజయుక్తం. ఇలా ఒక్కొక్క మండలాన్ని ప్రత్యేకంగా భావించి ఒకదానికొకటి నింపాలి. భూమిలో జలం, జలంలో అగ్ని, అగ్నిలో వాయువు, వాయువులో ఆకాశం నింపి ఆకాశాన్ని అహంకారంలో, అహంకృతిని మహతత్వంలో, మహతత్వాన్ని ప్రకృతిలో, ప్రకృతిలో మాయలో, మాయను ఆత్మలో అంతర్భవించాలి. అప్పుడు సాధకుడు శుద్ధి సంవిన్మితుడు అవుతాడు. అయ్యాక వామకుక్షిలో ఉండే పాపపురుషుణ్ణి స్మరించాలి. నల్లగా అంగుష్ట పరిమాణంలో ఉంటాడు. బ్రహ్మహత్య శిరస్సుగా, సువర్ణ స్థేయ బాహువులుగా, మదిరాపానమే హృదయంగా, గురుపత్ని సంగమే కటి ప్రదేశంగా, పాతకీ స్నేహాలు పాదద్వయంగా, ఓపోపాతకాలు మస్తకంగా,
ఖడ్గ చర్మదారుడై అధోముఖుడై దుస్సహంగా ఉంటాడు ఈ పాపపురుషుడు. వాయుబీజ స్మరణతో మహాబాయును సృష్టించి ఈ పాపపురుషుణ్ణి ఎండగెట్టాలి. అగ్నిబీజాన్ని స్మరించి మంటల్లో దహించి వెయ్యాలి. ఈ బూడిదను కుంభకం ద్వారా శ్వసన నుంచి వెలుపలికి నెట్టి వాయుబీజ రేచంతో పోగుపట్టి సుధాబీజ స్మరణతో తడిసి భూబీజ స్మరణతో ముద్ద చేసి ఆకాశబీజ స్మరణతో ఆ బంగారు ముద్దను అద్దంలా విశుద్ధపరిచి మూర్ధాది పాదపర్యంతో అన్ని అవయవాలకి పులుముకోవాలి. అటుపైన ఆ భస్మం నుంచి ఆకాశాది పంచభూతాలు పునరుత్వాసన చేసి సోహం మంత్రాక్షరణతో అతడు హృదయాంబుజంలోకి తీసుకురావాలి. పరసంగం నుంచి సుధామయమైన కుండలినీ జీవాన్ని తెచ్చి హృదయాంబోజంలో సంస్థాపించి మూలాధారంలో ఉండే శక్తిని ధ్యానించాలి. ఎర్ర సముద్రంలో తెప్పలాగా ఉన్నటువంటి అరుణ సరోజం మీద కూర్చుని హస్తపద్మాలతో శూలము, 9 వలె అల్లుతాగుడుగా గల చెరుకు విల్లు, అంకుశము, 5 బాణాలు, 1 రక్తపాలము ధరించినది, 3 కన్నులు కలది, బలిష్టమైన వక్షోజాలు కలది, ఉదయిస్తున్న సూర్యబింబపు రంగులా ప్రకాశించేది ఆ మహాదేవికి, ఆ పరాంబిక, ఆ ప్రాణశక్తి మాకు సుఖప్రదము అవుగాక. పరమాత్మ స్వరూపిణి ఆ ప్రాణశక్తిని ఇలా ధ్యానించి విభూది ధరించాలి. విభూతిని ధరిస్తే వైదిక సత్కర్మాచరణలకు అర్హత, అధికారం సిద్ధిస్తుంది. శృతి స్మృతి పురాణాలు చెప్పిన ప్రకారం విభూతిని ఎలా ధరించాలో, ఏ మహాఫలితాలు లభిస్తాయో అది కూడా తెలియజేస్తాను, తెలుసుకో. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.